కనుక అడుగుతూ వచ్చారు. అడిగిన తర్వాత నేను బైబిల్ దగ్గర కూర్చున్నాను అని చెప్పితే తానేమని చెప్తుందంటే, మా అమ్మాయి అని బీరువాళ్ళ బట్టలన్నీ బయటపడేసిందట. మొత్తం బయటపడేసి సర్దకుండా పక్కకు పోయి నువ్వు సర్దు అని చెబుతుందంట. తీసిపడేయటం ఎంతసేపు చెప్పండి బయట? కాసేపు కాదు, నిమిషం కూడా పట్టదు. మొత్తం లాగిట పడేస్తే ప్రియమైన వాళ్ళరా, పడేయటానికి అయితే బయట పడేసిందంట. అయితే వాళ్ళ కూతురు సర్దుకొని పెట్టుకోవడానికి పెట్టకుండా కనుక అవతలకు పోయిందంట. ఇప్పుడు ఏం సర్ది పెట్టాలి? ఇప్పుడు ఎంత టైం పడుతుంది? పట్టేన్న టైం పడుతుంది. అక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి దాన్ని బట్టి పడుతుంది అన్న. గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. సో ప్రియమైన వారా, జీవితాన్ని కట్టుకోవటము చాలా కష్టమే, కానీ జీవితాన్ని ఎత్తి పడేసుకోవటము చాలా సులువు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనల్ని మనముగా పరిశీలన చేసుకుందాం. జ్ఞానవంతురాలవేనా లేకపోతే మూఢురాలవా? నిన్నటి దినమున నేను కొంచెం కోపడ్డాను. సాయంకాలం పూట ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవటానికి. టపటప ప్రార్థన విషయాలను చెప్పేస్తున్నారు. మీరు ఎంత చేస్తున్నారు చెప్పండి అన్న. అసలు ప్రార్థన వీళ్ళేం చేయరు. ప్రార్థన ఏం చేస్తారు? వాళ్ళ మొఖాన ఒకటి సీటు, వీళ్ళ మొఖాన ఒక సీటు, వాళ్ళ మొఖాన ఒక సీటు పడేసి ఏం చేస్తారు? ఏది పలకండి కొంచెము. అన్నకి చెప్పాంగా, అక్కకి చెప్పాంగా, వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. నేనేం చేస్తుంటాను? నేను ఊరంతా తిరుగుతుంటా. గంట ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి రోజుకి. ఇక్కడ రోజుకి గంట. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తే పడిపోతారు మీరు. రోజు ఎత్తింది కానీ దించేసింది మళ్ళీ. సరే, మొత్తం 4-5 ఉన్నారు అంటే గంట సేపు కూడా ప్రార్థన చేయట్లేదు. నువ్వు దెయ్యాల కొంపాలన్నాలా లేకపోతే నీ జ్ఞానం కలిగి ఇల్లనాలి? వీళ్ళు వచ్చి మా చెబుతుంటారు ప్రార్థన చేయని. వీళ్ళు ప్రార్థన చేయరు. వీళ్ళు ప్రార్థన చేయకుండా ఏం చేస్తారు? నేను కోపడ్డాను నిన్న సాయంకాలం పాటు. నేను ప్రార్థన చేస్తాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సంఘం అంతటి కొరకే ప్రార్థన చేయవలసిన బాధ్యత మాది, సేవకులది. కాకపోతే ప్రత్యేకమైన అడిగిన వాళ్ళు, నిన్న మాట్లాడిన వాళ్ళు ఒక్క రాళ్ళు, ఇప్పుడు రాళ్ళు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి తీరిక ఉంటుంది అన్నమాట. ఎప్పుడో తీరుకున్నప్పుడు వస్తారు. వస్తే లేకపోతే లేదు. అది కూడా కోపడేసరికి ఒక అక్క కనుక వెళ్ళిపోతుంది కోపంతో. ఎవరిక నాకేమేనంట. ప్రియమైన సంఘం, మీ కొరకై ప్రార్థన చేయవలసిన బాధ్యత నాది. నువ్వు ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? నాకు అది బాగులేదంటావు, ఇది బాగులేదంటావు, లేకపోతే కానీ మా అయ్యగారు బాగులేదంట, తాగుతున్నాడు అంటావు, మా కొడుకు ఇట్లా చేస్తున్నాడు. మరి నీ ప్రార్థన ఏదైనా అడుగుతున్నాను. ఇంకోటి కూడా చెప్పా గతంలో. ఏమని? సోమవారం ఖాళీ, తర్వాత బుధవారం ఖాళీ. బజారులో ఏం చేయమని చెప్పాను మిమ్మల్ని? చేసుకుంటున్నారా? ఆ చెప్పిన 2 వారాలు ఏదో చేసినారు. ఈడకొచ్చి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చేయటం కాదు, మీ బజారులో చేయండి. మీ బజారులో చేయండి. మీకు ఒకటి యొక్క చెడ్డ అలవాటు ఏందో చెప్పమంటారు అక్కాలది. మా ఇంట్లో పెట్టుకు ఏమి ఇవ్వాలి వస్తుందో నిన్ను ఎవడేమన్నాడు? ఒక అక్క అంటుంది కనుక వాళ్ళు గిన్నె పంపించారు, గిన్నెలో వాళ్ళు ఏదో పంపించారు కదా, నేను కూడా ఉట్టి గిన్నె అట్ట పంపించేది అంటుంది. నేను అన్నాను ఉట్టి గిన్నె 2 పంపించాను. మళ్ళీ నువ్వేమో అడిగావు అక్కని, పులిహార కానీ పప్పు చెక్కలు కానీ నువ్వు అడగపోయినా ఏం చేసింది అక్క? ఏది పలకదే నిర్మలమ్మక్క టిఫిన్ నిండా పంపించింది. టిఫిన్ నిండా పంపించింది అర్థమైంది. మళ్ళీ నువ్వేమో పంపిద్దామనా? అంటే ఎక్కువ స్వభావం అలాగే ఉంటుంది అక్కలది. మనం ఏదైనా పంపించామంటే ఆ అక్క కూడా ఏమన్నా పంపించకపోతే ఉట్టిది పంపించింది అనుకో, మీకు ఎట్లుంటుంది? మామూలుగా కాదు, ఊరంతా దాటిస్తారు. సామాన్లు అనుకుంటున్నాను స్త్రీలు. నేను చావుకొచ్చున్నా చూస్తున్నాను ఈ వ్యవహారాలందరూ చావుకొచ్చున్నా చూస్తున్నాను. అందుకనే
ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే ఏం పొట్లా ఇవ్వాల్సి వస్తుందో నిన్ను ఎవడేమన్నాడు? ఇదొక సాగు అయిపోయింది మీతోటి. అందుకనే గతంలో మీకు నేర్పించా, ఏమైనా ఇంటింట్లో ఏం చేసా ప్రార్థన ఏమీ ఇవ్వద్దని చెప్పానే లేదా? ఇస్తే మంచినీళ్ళు ఇవ్వండి, ఇచ్చినా కూడా తీసుకోమేది కూడా అన్నాను. అరే బజారులో మీరు బాగులేని వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకోమంటే కానీ నీకు ఏదేదో చేస్తూ ఉంటారు. సోమవారం ఖాళీ, బుధవారం ఖాళీ, శనివారం యవనస్తులు కూడి కాబట్టి ఇది కూడా ఖాళీయే మీకు. 3 రోజులు మీ బజారులో 3 ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు. లేదు ప్రార్థన లేదు, అన్నా ప్రార్థన చేయి కనుక నా బాధ నువ్వెంతసేపు చేస్తున్నావు ప్రార్థన అనే సరిగ్గా కోపం వచ్చింది ఒక్కొక్కరికి అక్కలకి. నేను కోపంతోనే బాధతోనే మాట్లాడా. ప్రార్థన ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయినాయి తెలుసా? ప్రార్థన టవర్లు ఎక్కువైపోయినాయి. ఏం టవర్లు? ప్రార్థనా టవర్లు. మీ అవసరతలు ఏం చేయండి, మాకు పంపించండి, డబ్బులు కూడా పంపించండి. దాంతో మేము మీకోసం ఏం చేస్తుంటాము. ఇది ఒక వ్యాపారం అయిపోయింది ప్రతి చోట. అలాగా ఆడపోతే ప్రార్థన చేస్తే బాగోద్దు, ఇక్కడ పోతే ఇదే వ్యవహారం. కానీ కూర్చొని గంట ప్రార్థన చేసిన బాపన్న ఎప్పుడైనా పోయావా? ప్రతిరోజు ఒక గంట ఒక స్త్రీగా ఒక ఇంటి ఇల్లాలు కానీ ప్రార్థన చేయలేకపోతుంటే నీ ఇంట్లో దెయ్యాలు జరగకపోతే కనుక ఇంకేం తిరుగుతుంది చెప్పండి? ఒక గంట ప్రార్థన చేయలేవా నీ కుటుంబం కోసమే? కూర్చొని సోమవారం పూట, బుధవారం పూట, శనివారం పూట మందిరం పనులన్నీ అయిపోయిన తర్వాత పిలుచుకోండి, ఒకరినొకరు పిలుచుకొని, బాగులేదు పిలుచుకో, కరిగటే ప్రధానాన్ని పిలుచుకొని కూర్చొని ప్రార్థన చేయి. ఏమన్నా పెట్టకపోతే ఏమంటారో నాన్న, నేను ఇయే మనకు వచ్చింది, మీ ఆడాలకు వచ్చిన జబ్బు ఏంటంటే ఇదే జబ్బు. ఏం పెట్టకపోతే ఏ రూతమ్మా, మా రూతమ్మ అసలు పెట్టదులే అనుకోండి, కరిగి ఎప్పుడైనా చేర్చుకున్న ప్రార్థన మనం చెయ్యం. నేను అప్పుడు చెప్తూ వచ్చినప్పుడు ఒక 2-3 నెలలు, ఒక నెల చేసినట్టున్నారు. సోమవారం పూట మా సమాధానం మా ఇంట్లో ఒక రోజు, మా అచ్చిమాలను ఒక రోజు చేశారా లేదా, మా విశ్రాంతమ్మ అక్క రోజు, మళ్ళీ అక్కడికి వచ్చారు బోధ చేయడం. మళ్ళీ ఆ అక్క బోధ చేయలేదేమో, ఈ ఒక్క బోధన ఒక పాట పాడుకుని వాక్యం చదువుకొని ఏం చేయండి, ప్రార్థన చేసుకోండి. మీకు ఎంత ఆశీర్వాదం బజారులో, మీ కుటుంబాలు ఎంత దీవెన పడతాయి. ఇది లేదు ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయక్క. సంఘమా, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి చెప్పట్లా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావటానికి. మీరు 9 మాసాలు మోసి ఒక బిడ్డను కన్నారు. ఎప్పటిదాకా బిడ్డకు అన్నం పెడతారు? 6 నెలలేనా? మా రమ్మ మెట్ట నిద్రపోతానంటుంది, ఎందుకు అంటుంది? అదే నిద్రపోవట్లేదులే, నువ్వు చాలా మెలుకుతో ఉండవు. ఎప్పుడు దాకా పెడతారు అన్నం? ఏమే ఆశీర్వాదం మాకు ఎప్పుడు దాకా పెడతా? సంవత్సరం పెట్టేదా? ఎందుకు తింటారు? భలేదా నువ్వు. కనీసం 2 సంవత్సరాలు ఈజీగా పెడతారు. ఎందుకంటే ఆడు మొరాయిస్తుంటాడు, కనుక అమ్మాయి మొరాయిస్తుంటాడు, అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తారు? కొంతమంది అసలు తినరు, మహాముండాలు ఉంటారన్నమాట, తినరు అన్నమాట. తిప్పి 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 తిప్పించి గంటకు కానీ ఏం చేస్తారు? తింటారు. కనీసం 2 సంవత్సరాలు దాకా పెడతారు. 2 సంవత్సరాల దాకా పెట్టి ఇంకా మీరు పెట్టు అంటే నువ్వేం చేస్తావు? ఈపు విమానం మొగత ముగిచ్చాడు ఏం చేస్తావు? ఏం చెప్పదండి మా నిర్మలమ్మ. తిను కాదు, విమానం మొగత ముగిస్తాం. ఒకటి దబాడు కొడితే ఏమవుతుంది? అది ఎద్దులాగా ఉండవు, గాడిదలాగా పెరిగావు, ఇంకా తినవా నువ్వు అని అంటాం. మేము కూడా ఆ మాట అనాలి మిమ్మల్ని. దేవుడి సేవకుడు ప్రార్థనే వింటాడని బైబిల్ రాశాడా? ఇక మా చిన్నక్కే నిన్న ప్రార్థన చేయన్నా నువ్వు ఎంతసేపు చేస్తున్నావు దానికి సమాధానం చెప్పదు. ప్రార్థన చేస్తాం మేము, తప్పనిసరి మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రత్యేక మీ బలహీనతను చేస్తాం. మీరెంతసేపు చేస్తున్నారు అడుగుతున్నాను. అది నేను ఏ రూతమ్మ అక్క తర్వాత అడిగేది కానిలే, మా చిన్నక్కనే.
నేను సాయంకాలం మాట వచ్చింది మా అక్క, ఉదయం నుంచి తీరే లేకుండా. నిన్న దాదాపు మొత్తం వచ్చిందంతా 5-6 వచ్చారు ప్రార్థన చేయడానికి. మొత్తం వేసి వచ్చింది 5-6. మరి మిగతా వాళ్ళని తిడిపోయారు మరి నాకు తెలియదు. ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న చేతులు ఎత్తండి. మన మంగళవారం ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తమంటున్నా. మనీషా ఖాళీగా ఉంది, సమాధానం ఖాళీగా ఉంది, విజయమ్మ ఖాళీగా ఉంది. ఏం వేసి ఆశీర్వాదం ఖాళీ లేవా? శారమ్మ అక్క పని పోయారా? సరే, మరి విజయమ్మ అక్క ఎందుకు రాలేదు ప్రార్థన చేయడానికి? నువ్వేం చేస్తా? బండ్లో నువ్వు మాత్రం ఏంది? ఒక 2 గంటలు వచ్చి ప్రార్థన చేసిపోతే ఎవడైనా తంతారళ్ళ? ప్రేమైన సంఘమా, నవ్వుకోవటానికి చెప్పట్లేదు నేను. మీకు మీరుగా ప్రార్థన చేసుకోవటం మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాలి. 2 సంవత్సరాల వరకు పిల్లలతో తిరిగి అన్నం పెడతారు. కరిగా వాడు చచ్చేవాడికి నోట్లో కలిపి పెడతారా మీరు? మా ఆశ కూడా అదే, మీరు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మీరు ప్రార్థన చేయకుండా మాకు చెబితే ఏం సుఖం అది? యేసు ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరుచుతూ అన్నాడు. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు. వాక్యంలో రాయబడిన మాటలు. అంతేగాని సేవకుడి దగ్గరికే పోయి ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు. ఇక్కడ చెబుతుంది, నువ్వెంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఏ చిన్నక్క రోజు ఎంతసేపు చేస్తా? నిజమా? నిజమేనా? మా లాభం నేను అడుగుతావు నుండు. సరే, గంట సేపు చేస్తుందంట మా ఇక్కడ. ఏమైనా ప్రార్థన చేస్తుందో మరి? అది అందరి గురించి చేస్తుందంట. మంచిది. మా కోసం కూడా చేస్తున్నావా? అంటే గుంపులో గోయిందా? ప్రభా, ఆ రెడ్ల బజార్ దగ్గర నుంచి వడ్డిపాలెం దాకా మొత్తాన్ని దీవించు ప్రభా. ఒక్కసారే నిమిషంలో అయిపోవాలా ప్రార్థన? నవ్వుద్దేంది? ప్రేమైన సంఘం నవ్వుకోవటానికి చెప్పట్లే నేను. మీరు నేర్చుకోవాలి, అది నా ఆశ. ఎప్పుడు మేమే ప్రార్థన చేయటము చర్యటమే కాదు, మీరు కూడా నేర్చుకోవాలి. అలాగనే సోమవారం పూట, బుధవారం పూట, శనివారం పూట కూర్చోండి. మీ యొక్క బజార్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. ఒకరోజు సోమవారం ఒక ఇంటి దగ్గర అయితే, బుధవారం ఒక ఇంటి దగ్గర కూర్చోండి. అలాగే శనివారం ఒక ఇంట్లో కూడుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ బజార్లో ఉన్నది ప్రార్థన లేదు ఈరోజు. వ్యవహారాలకైతే అన్నిటికైతే సమయం ఉంది, కానీ ప్రార్థన చేసుకోవటానికి సమయము. మొన్న వచ్చింది ఎవరు? కనుక మా ఇస్తారమ్మ వీళ్ళేమన్నా 5:30కే వచ్చేసారు, 6:30కి తుర్. ఇక అడ్రస్ లేరు. ఇక తర్వాత ఇక మా నిర్మలమ్మ కాసేపు కూర్చున్నట్టుంది. తర్వాత ఇంకెవరు లేరు. తర్వాత 9 గంటలకు వచ్చారు మా సుబ్బులమ్మ అక్క, కనుక సమాధానం అక్క. వాళ్ళు 12 గంటల దాకా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇంకెవరు లేరు. ఒకరు వచ్చారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, గొలుసు ప్రార్థన పెట్టింది దేనికంటే మన క్షేమం కోసం. మన క్షేమం కోసమే. నీకు బాగులేదు, ఇబ్బందిగా ఉంది, ఉదయాన్నే పని చేసుకో. గొలుసు ప్రార్థనలు వచ్చి ఏం చేయి? కూర్చో, కూర్చో. వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలు ఏకీభించు. ఏమవుతుంది నీకు? ప్రార్థనలో ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది నీకు. ఇంటి దగ్గర కూర్చొని సీరియల్ చూసుకుంటా, వ్యవహారాలు చేసుకుంటా, మంచం మీద పడుకొని అటు ఇటు దొరుకుతూ ఉంటే ఏముంటుంది? ప్రార్థనలో కూర్చుంటే ఏముంటుంది? నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. బాగులేదు, గొలుసు ప్రార్థన పెట్టాం, పనులు అయిపోయిన వెంటనే వచ్చి కూర్చొని 1 గంట 2 గంటలు వాళ్ళతో పాటు ప్రార్థనలు ఏకీభించు. వెళ్ళు, కాసేపు భోజనం చేసుకొని మళ్ళీ రా. ఎందుకంటే ప్రార్థన శక్తి మన మీద ఏమవుతుంది? ఉంటుంది, నిలబడుతుంది. ఉపయోగించుకొని ఆ గొలుసు ప్రార్థనని. ఇక సమస్యలకు పరిష్కారం ఎక్కడో కాదు, ఆయన పాదాల దగ్గరనే. ఎవరి దగ్గరకో వెళితే కాదు. ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు అసలు రోగాల కోసం వీటి కోసం దేని ప్రార్థన చేయడు. ఆయన మీకు ప్రార్థన చేయడం చేత కదా అంటాడు. అంతే, మీకు ప్రార్థన చేయడం చేత కదా అని అంటాడు. మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి. కానీ ఇక నా ప్రార్థన వింటానన్నాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటానన్నాడు. ఎక్కడ 2-3 చేరుతారో అని అన్నాడు.
అక్కడ ఆయన ఉంటానన్నాడు, వారి ప్రార్థన వింటానని చెప్పాడు. సంఘమా, జ్ఞాపకం మీకు నేర్పించాలని నా ఆశ. మీరు కూడా మీ స్వంతహాగా ఎలాగైతే మీ పిల్లలు స్వతహాగా అన్నం తినాలని, బాత్రూమ్కి వెళ్ళాలని, టాయిలెట్కి వెళ్ళాలని, వారి యొక్క జీవితంలో వారి కుర్రాళ్ళు అయిపోయి యవనస్తులు అయిపోయింది దాకా కూడా మీరు చేయలేక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తారు పిల్లలకి. ఆ తర్వాత అన్ని వాటికి ఏం చేస్తారు? నేర్పిస్తారు, అలవాటు చేసుకోరని. మా విషయము కూడా అదే మేము విషయంలో కోరేది. సంఘముగా చేస్తాం, అవసరతను బట్టి చెప్పండి, ప్రార్థన చేస్తాం. కానీ మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థనలో అభ్యాసం చేసుకోవాలి. ఇంటి దగ్గర కూర్చొని పిలుచుకోండి, 4 సిస్టర్స్ని పిలుచుకోండి. ఏమీ పెట్టవాకండి. ఎవరైనా అడిగితే నాకు చెప్పండి, మాకేం పెట్టకొని పంపించారు అని అన్నారనుకో, సిస్టర్స్ నా దగ్గర రండి. ఎందుకు చెప్పు, నువ్వు సనుక్కుంటున్నావు నువ్వు ఎక్కువ, మరి సరిగా ఎందుకు చెప్పు. పక్కన మనం పలుకుతున్నాం ఏంది పలుకుటానికి? అదిగో మా రూతం అక్కడ అవుతుంది. ప్రియమైన వారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయి? కారణం ఏంటంటే పక్కనాలతో కూడా మనకేముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. సంఘమా, మనం చేసే పనులన్నీ చేస్తూ ఉంటే సమాధానం ఏమవుతుంది చెప్పు? అంతేనే కాదా? మన చెత్త అంతా తీసుకెళ్ళి వాళ్ళ ముఖాన్ని పడేస్తుంటాం. సమాధానం వస్తుందా? ఏ విజయమక్క, ఎందుకు రాదు? నువ్వు చేసే పనులను చేస్తున్నా, నీకు సమాధానం ఎట్టుంటారు? సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం మనం చేసే పనులు కూడా. ఎందుకంటే చాలాసార్లు నా దగ్గరికి కొన్ని కంప్లైంట్లు వస్తుంటాయి. అందుకని చెబుతున్నాను ఈ మాటలు మీకు. నీ ఇల్లు, నీ ఇంటి ముందు మాత్రం ఎలా ఉండాలి? ఏం చెప్పవే గీతమ్మ? నీట్గా ఉండాలి. నా చెత్త అంతా ఎక్కడ పడేయాలి? మా ఏసుదామ తలకాయ దించేసింది. మా చెత్త అంతా అక్కడ ఉండాలి. నీ పక్కన పోసుకొని దెబ్బలో పడేసిరా. మారినాయి ఆ పద్ధతులు ఏమన్నా? ఏం మారవు. మనం చేసే పనులు, ఆమె పనులు ఎక్కడ పోగొడుతున్నాయంట? చదవండి ఆ మాట. గవిని అంటే గవినే. తీయండి, చదవండి. చివరి వచ్చును 31. గవునుల యొద్ద ఆమె పనులు, నీ ఏ పనులు కొనియాడబడుతున్నాయి చెప్పండి? నువ్వు చేసే ఒక్క మంచి పని ఉందా కొనియాడబడటానికి గనుల దగ్గర? ప్రియమైన సంఘమా, జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా తన జీవితాన్ని తాను చాలా జాగ్రత్తగా ఏం చేస్తుంది? జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని తను కట్టుకోవటం అనేది అంత ఈజీ కాదండి. దీనికి నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, ఎన్నో రకరకాల సూటిపోటి మాటలు భరించాలి, రకరకాలుగా చూపులు భరించాలి. ఎన్నెన్నో భరించుకుంటూ పోతుంటేనే మనం అంతమ వరకు జ్ఞానము చొప్పున మన ఇంటిని ఏం చేయగలుగుతాము? కట్టుకోగలుగుతాం. తొందరపడితే ఏమవుతుంది? కనుక కుటుంబం అంతా ఇదైపోతుంది. సో జ్ఞాపకం చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోండి గంటల తరబడి. మా అమ్మ అర్ధరాత్రి పూట లేచి ప్రార్థనలు చేసుకునేది. తాను చిన్నతనము నుంచి కష్టపడే జీవియే. సమయం లేనప్పుడు ఇంకెప్పుడు చేస్తావు ప్రార్థన? అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసుకోవటమే. సో ఆ ప్రార్థన అనేది నీకు దీవెన, నీ భర్తకు దీవెన, నీ ఇంటికి దీవెన. సో అది మన జీవితంలో మనకు అవసరం ఎంతగానో. సో మన జీవితంలో దాన్ని అభ్యాసం చేసుకుంది. ఆయన రాకడ దగ్గరకు వచ్చింది. ఇంకెప్పుడు అలాగ మనం ఉండేది? ఇంకెప్పుడు అసమాధానముతోటి కానీ అనైక్యతతోటి కొనసాగుతూ సంవత్సరాలు ఎంతకాలం గడుపుతాం మనం?
జాగ్రత్త పరుచుకుందాం. జ్ఞానము కలిగిన స్త్రీని నేను తీసుకొని శారా జీవితాన్ని జ్ఞానం చేస్తుంటున్నాం. 16వ అధ్యాయంలో మనం ఉన్నాం. వెళ్దాం అక్కడికి మళ్ళీ. ఆదికాండము 16వ అధ్యాయం. చదువుదా మొదటి నుంచి మళ్ళీ. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లల కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాము భార్య శారాయి తన దాసైన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో. ఆ చివరి మాట ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ భాగం ఏంటంటే న్యాయము తీర్చు దేవుడు. ఈరోజు అంశం న్యాయము తీర్చు దేవుడు. ఆమె అంటుంది, ఏమంటుంది అబ్రాముతోటి, నాకును నీకును యెహోవా ఏం చేయనుగాక, న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో. చేసిన పనంతా చేసి న్యాయము తీర్చునుగాక అని అంటుంది. ఇప్పుడు న్యాయం తీరిస్తే ఎవరికి చంపదెబ్బలు పడతాయి? ఏంది పలకరింది? శారాకి వాయింపుడు పడద్ది. అర్థమవుతుందా? చేసిన పని అంతా ఎవరు చేసింది? శారాయే. మళ్ళీ ఇప్పుడు శారా చేసి ఏమంటుంది? నాకును నీకును యెహోవా. మరి న్యాయం తీర్చి ఎవరికి చావు దెబ్బలు పడేది? నీకే పడేది. కొన్నిసార్లు మనం కూడా ఇలాగనే ఉంటాం. చేసే పనులన్నీ చేసి దేవుడు చూస్తున్నాడులే, మనం ఏం చేయనట్టు ఎదురుడాళ్ళే చేసినట్టు అంతా. దేవుడి దగ్గర లెక్క చెప్పాలే, అంతకంటే రెట్టింపు మనం చేసి మనం అంటుంటాం ఆ మాటలు. శారాలాగా మనం కూడా ఎదుటి వ్యక్తిని బెదిరిస్తుంటామన్నమాట. ప్రియమైన సంఘమ, ఆయన న్యాయకర్త, ఆయనను న్యాయమును విధించేవాడు, ఆయన న్యాయమును చేసేవాడు. ఆయన ఎన్నడూ అన్యాయమును. చదువుదామా మాటలు. రండి, ఇక్కడ కొన్ని అంశాలు మరి జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి, నా వెనకాల పలకండి. పదం అందరూ నిద్రపోయే వాళ్ళు, కాళ్ళు దాచుకున్న వాళ్ళందరూ. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. శారమ్మ ఏమంటుంది? నీకును నాకును యెహోవా న్యాయము జరిగించునుగాక. దేవుడు ఎవరట? ఇక రాయబడిన మాట చదువుకున్నాం. 34వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అన్యాయము చేయటము అసంభవం. తర్వాత 12వ వచనం. నా వెనకాల పలకండి, నా వెనకాల పలికితే మంచి. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అక్కడ ఏమన్నా అన్యాయము చేయటం అసంభవం అన్నాడు. ఇక్కడ న్యాయము ఎన్నడూ కూడా దేవుడు ఏం చేసేవాడు కదట, తప్పిపోయేవాడు కాదు. ఎస్, దేవుడు న్యాయవంతుడండి. దేవుడు న్యాయవంతుడు. ఎవరు చేసిన దాని కొలత చొప్పున వారి ఒడిలో ఆయన ఏం చేసేవాడు?
లూకాసు వార్త 6వ అధ్యాయం. ఆదిమక్క బైబిల్ తీ అక్క, నువ్వు నిద్రపోతావు, నువ్వు బైబిల్ తీ. లూకాసు వార్త 6వ అధ్యాయం. మీరు దాదాపుగా 34 నుంచి రాసుకోండి, కానీ అవన్నీ చదవము మనం ఇప్పుడు. 37, 38 చదువుతారా? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా. గమనించాల పదాలు. మనము ఏ కొలతతో ఇతరులకు కొలుస్తామో, మనము ఏ కొలతతో ఇతరులకు న్యాయం తీరుస్తామో, మనము ఏ కొలతతో ఇతరులకు తీర్పు తీరుస్తుంటామో, మనము ఏ కొలతతో ఇతరులకు మనం ఇస్తూ ఉంటామో, సేమ్ అదే కొలతతో మనకును తీర్పు తీర్చబడుతుంది, మనకును న్యాయం తీర్చబడుతుంది, మనకును ఇవ్వబడుతుంది. మనకును ప్రతిఫలము మన ఒడిలో ఆయన కొలిచి వేస్తాడు. చాలాసార్లు ఇవన్నీ మర్చిపోయి మన ఇరుగు పొరుగుకి, మన ఇంట్లో ఉన్న వారికి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మనం ఎవరు చూడటం లేదులే, ఎవరికి తెలియదులే అని అనుకొని మనమే మోసం పోతూ దేవుడు చూస్తున్నాడన్న సంగతిని కూడా గమనం లేకుండానే మనం ప్రవర్తిస్తుంటాం. అలాగా ఇప్పటికే ఎన్నిసార్లు మన జీవితంలో మన ఇరుగు పొరుగులకు, మరి ఇంటిలో వారికి, మనకు కలిగిన వారికి చేశామో మనకే తెలుసు బాగా. తప్పక దేవుడు న్యాయము తీరుస్తాడు. ఆ రోజున దేవుడు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసుల యొక్క తీర్పులు మనల్ని నిలబెడతాడు. దేహముతోనూ జరిగించిన అది మంచి పనే కానీ చెడ్డ పనే కానీ. పోయిన ఆదివారం బ్రదర్ తీసుకొస్తూ వచ్చాడు ఆ పదం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తీయాల్సిన పని లేదు. ప్రియమైన వారా, దేహముతో జరిగించిన అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు ప్రతి దానిని న్యాయపీఠం ముందుకు ఏం చేస్తాడంటే తీసుకుని వచ్చి మనకు సరి అయిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. సో చూస్తూ వచ్చినాం ఇప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయములో. జాగ్రత్త జాగ్రత్త. చేసిన పని అంతా చేసి మా శారక్క చివరికి తన పనికత్తెనట్ని యొక్క హాగర్ దృష్టికి నీచమైందని ఎరిగి, నేను దాని దృష్టికి నీచమైన దాన్ని ఎత్తును గనుక అని చెప్పి, దేవుడు యెహోవా నీకును నాకును న్యాయము తీర్చునుగాక అంటుంది. ఎస్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా న్యాయాన్ని దేవుడు తప్పక తీరుస్తాడు, తప్పక తీరుస్తాడు. కీర్తన 43:1 చదువుతారా? దావీదు ఏమంటున్నాడు? దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున ఏంచే వ్యాజ్యమాడు. చాలు. యెహోవా నా దేవా నాకు న్యాయం తీర్చయ్యా, నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చు. నా చుట్టూ భక్తిహీనులు ఎంతోమంది నన్ను చుట్టుకొని ఉన్నారు. నీవే న్యాయకర్తవు, నీవే న్యాయకర్త. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాట 35వ అధ్యాయం రండి. కీర్తనలు 35:23 వచనం. నాకు న్యాయము తీర్చుటకై మేల్కో ప్రభువా, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు
నా విరోధి శత్రువు లేచి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడయ్యా. వాడు అన్యాయం చేసి కూడా నేను అన్యాయం చేశానని నా మీద మాట్లాడుతున్నాడు. అయ్యా, మేల్కొని నా పక్షంగా లేచి వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చు. కీర్తన 7వ అధ్యాయం, కీర్తన 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. కమ్ము గమనించాలి ఇక్కడి నుంచి. దేవుడు జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. గమనించాలి ఆ పదాలు. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకేం చేయి. ఎంత చక్కని ప్రార్థన అండి. నేను తప్పు చేశానా, తప్పు నా జీవితంలో దానికి శిక్ష రానివ్వు. నేను యథార్థంగా బతికానా, దానికి శిక్ష సరైన బహుమానం నాకు ఇవ్వు. నేను చేసిన దానికి ప్రకారంగా యథార్థముగా, నీతిగా, న్యాయముగా నాకు న్యాయము తీర్చు. కీర్తన 18లో కూడా ఒక మాట అంటాడు. రండి, కీర్తన 18వ అధ్యాయము 22 నుంచి. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచూ ఉన్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చెయ్యనల్లకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని. ఇప్పుడు గమనించాలి 24. కావున యెహోవా నేను నిర్దోషిగా చూచి, గమనించాల పదాలు, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకేం చే, తీర్పు తీర్చి న్యాయము తీర్చి ప్రతిఫలం ఇవ్వు ప్రభు. బా, ఇంకో మాట కూడా 7వ అధ్యాయంలో ఒకటి గుర్తుకొస్తుంది. చూడండి, అక్కడ 7వ అధ్యాయము ఏం ప్రార్థన అండి. 4వ వచనం చదవండి. 7:4 గమనించుకోవాలి ఆ పదాలు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ పదాలు. అయ్యా, నేనే కానీ నా చేతులారా, నా నోరారా, నా మనసారా, హృదయమారా నేను ఎవనికే కానీ, ఎవని ఎడలనే కానీ పాపము చేసినట్లయితే, నాతో సమాధానముగా ఉండటానికి కొరకై ప్రయత్నం చేస్తున్న వారికి నేను కీడు చేస్తూ ఉన్న ఎడల ఏంటట, శత్రువు నన్ను ఏం చెయ్యి, తరిమి 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 నన్ను దిక్కులేని వాడిగా చేసి తరిమి పట్టుకొని నిమ్ము. బా, ఏం ప్రార్థనండి. నా చేత పాపము జరిగిన ఎడల నాకు శిక్ష దయచేయి. నన్ను తరిమి తరిమి శత్రు నన్ను మొక్కలు చేయని. ఎంత యథార్థతతో కూడిన ప్రార్థన అండి. ఆ తీర్పును తన మీదనే వేయమని, ఆ న్యాయపు తీర్పును. ఎందుకంటే నాతో సమాధానంగా ఉన్నారు వాళ్ళు, నాతో ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు, నాతో చాలా చక్కగా స్నేహభావంగా ఉన్నారు. స్నేహభావంగా ఉన్నవారితోటి నమ్మకముగా నేను చేరి వారి కొంపలో నేను చిచ్చుపెట్టి, వారి ఇంటిలో నేను అల్లరి సృష్టించి వారి నాశనాన్ని కోరుకుంటే నా జీవితం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితితో కానివ్వాలో అంతగా కానివ్వని ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మన ప్రార్థన ఇలాగుండదు. అన్ని కీడులు చేసి కూడా ఇంకా నేనేం కావాలనుకుంటాం, నన్ను దీవించు ప్రభువా, వాళ్ళని ఇంకా నాశనం చేయ ప్రభువా అని కొట్టుకుంటాం. ఇది మనం చేసే ప్రార్థనలు. శారక్కలాగా చేస్తుంటాం ప్రార్థన. చేసే అన్నీ చేసి మళ్ళీ నీకు నాకు దేవుడు ఏం చేయనుగాక, న్యాయం తీర్చునుగాక. ఎన్నిసార్లు భర్తల దగ్గర, ఎన్నిసార్లు ఇరుగు పొరుగు దగ్గర మనం చేశాను చెప్పండి, ఎన్నిసార్లు చేశాను చెప్పండి. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం.
మన జీవితాలను బట్టి మన పనులు గౌనుల యొద్ద కొనియాడబడుతూ దేవుని గణపరచవలసినదిగా పోయి ఈనాడు బజారులో, మనకు ఊర్లలో, అనేక ప్రాంతాలలో, పొలములలో మనల్ని బట్టి దేవుడి నామం అవమానపరచబడుతూ ఉన్నది. కారణం మన నీతి తప్పి చేస్తున్న పనులు కాదా? న్యాయము తప్పి చేస్తున్న పనులు శారాకు వలె అనేకమైన లేవా మన జీవితంలో? దేవుడు నీకును నాకును న్యాయము జరిగించునుగాక. ఈ మాట మీద నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. వారు కూడా వారి జీవితంలో దేవుని న్యాయమును కోరుకున్నారు. న్యాయమును కోరుకొని దేవుడికి ఆ సమస్యను ఏం చేశారు? వాళ్ళు అప్పగించేసుకున్నారు. వాళ్ళు న్యాయమును అన్యాయమును న్యాయముగా వాళ్ళేం తీర్చలా, న్యాయకర్త అయిన దేవుడికే. దావీదు ఎలాగైతే ఇందాక మనం చూస్తూ వచ్చాం 43:1, అలానే 35వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అలాగనే 7వ అధ్యాయం చదువుకుంటా, 18వ అధ్యాయం చదువుకుంటూ వచ్చినాం. నీవు నాకు న్యాయము తీర్చు ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడు అంటూ వచ్చాడు, చూసారా? అలాగనే శత్రువు దగ్గర మాట్లాడకుండా ఆ సమస్య అంతా దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకుంటూ వచ్చాడు. దావీదే కాదు, అనేకులు అలాగే చేశారు. వారు ఎవరెవరో మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది రండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం, దావీదునే జ్ఞాపకం చేస్తా. మొదటిది ఓ ఆదిమక్కో, నీకు అందుకని చెప్పింది, కాళ్ళు చూసుకొని నిద్రపోతాను, బైబిల్ తీ అని చెప్పింది. అందుకని ఇందాక మీరు మొదటి వచనం నుంచి చదువుకోండి. ఇప్పుడు చదవటానికి టైం కాదు, అది 11వ వచనం నుంచి చదవండి, 24:11 నుంచి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోచుతును గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమే రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమే లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమే నేను ఏ పాపమే చేసిన వాడిని ఉండగా నీవు నా ప్రాణము తీయమని నన్ను తరుముచున్నావు. ఇప్పుడు గమనించాలి, 12వ వచనం అందరూ చదువుదాం. 12వ వచనం, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను పూర్వీకుల సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను. చూడండి, దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము. ఆ సమయంలో దావీదు సౌలును ఒక్క దెబ్బకి చంపగడపడేయగలడు. కానీ ఒక చిన్న వస్త్రపు చెంగు కోసినందుకు తాను ఎంత మనస్తాపన గురయ్యాడో, ఎంత బాధపడుతూ వేదన చెందుతూ వచ్చాడో మనకు తెలుసు. అధ్యాయంలో తనను ప్రేరేపించిన వారందరినీ నోరు మూపించాడు. అతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు, అతడి జోలికి నేను వెళ్ళను అని చెప్పి ముందుకు వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా, నీకును నాకును మధ్య ఆ దేవుడే న్యాయము తీర్చాలి, నేను నీ జోలికి రాను. ఇక రాయబడిన మాట, దుష్టుల చేతనే దౌష్ట్యము పుడుతుంది. దుష్టత్వపు యొక్క పనులు చేసేవారి ద్వారానే దుష్టమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. దుష్టత్వములో దుష్టత్వమైన కార్యాలు చేసుకుంటే ఎందుకు పోతావు సౌలా? ఎందుకు పోతావు? దేవుడు న్యాయం తీరుస్తాడు. 26వ అధ్యాయం, అలాగనే 26వ అధ్యాయం 19వ వచనం నుంచి, రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయన శాంతపరవచ్చును. అయితే
నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగాక. వారు నీవు దేశం విడిచి అన్ని దేవతలను పూజించిమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయచ్చు. ఆ భాగమంతా చదవండి. దేవుడు, ఓ సౌలా, నీవే కాదు, నిన్ను ఎవరెవరైతే దుష్టత్వపు యొక్క కార్యాలు చేయవలని నిన్ను ప్రేరేపిస్తున్నారో, నన్ను చంపవలనని నిన్ను ఎవరెవరు ప్రేరేపిస్తున్నారో వారందరిని కూడా దేవుడు చూసుకుంటాడని, దేవుడే మనందరికీ న్యాయమును ఒకరోజు తీరుస్తాడని దేవుడికి అప్పగించుకుంటూ వెళ్ళిపోయాడు. 24వ అధ్యాయములో అక్కడ చచ్చేవాడు సౌలు, 26వ అధ్యాయములో కూడా చచ్చేవాడు సౌలు దావీదు చేతిలో. కానీ 2 సందర్భాలలో ఎక్కడ దావీదును చంపకుండా న్యాయకర్త అయిన దేవుని చేతిలోనే ఆ సమస్యను ఏం చేశాడు, పెట్టి, అయ్యా నా పక్షమున నాకు వ్యాజ్యమాడి నాకు న్యాయమును తీర్చని ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా గొప్ప జవాబును పొందుకున్న గొప్ప యోధుడండి, గొప్ప యోధుడు. ఇది మన జీవితంలో మనము కూడా నేర్చుకోవాల్సిందిదే. కక్ష సాధించాల్సింది మనం కాదు, తీర్పు తీర్చవలసింది మనం కాదు. మన మీదకి వస్తున్న అనేకమైనట్టుగా వాటన్నిటి నుంచి తప్పించుకోవటానికి కొరకు మన మీద కనుక ప్రతిగా స్పందనించి కక్ష తీర్చుకోవటం కాదు. అమ్నోను తన చెల్లెలైనటువంటి యొక్క తామారును చంపినందుకు అబ్షాలోము మనసులో ఏం పెట్టుకున్నాడట, పగబెట్టుకున్నాడు. సో అమ్నోను తామారుని చెరిపినందుకు అబ్షాలోమే న్యాయము తీర్చాలని, తీర్పు తీర్చాలని కంకణం కట్టుకొని చివరికి అమ్నోను ఏం చేశాడు, కపటముగా చంపేసేసాడు. ఇది ఈనాడు మనం చేస్తున్న పనులు, ఈరోజు సేవకులు చేస్తున్న పనులు. ఈరోజు ఒక సేవకుడితో ఫోన్ చేసి మాట్లాడుతూ వచ్చాను. ఏంటి నిన్ను గురించి ఇలాగ చెబుతున్నారు, సాక్ష్యం అక్కడ విన్నాను. నేను విని వెంటనే ఫోన్ చేశాను. అతని దగ్గర నుంచి ఆ జవాబు వస్తుందని నేను చూశాను. ఎత్తటముతో అదే చెప్పాడు. అన్నా, ఎంత పచ్చి అబద్ధం చెబుతున్నాడు, ఎంత పెద్ద సేవకుడు ఉండని అన్నాడు. వెంటనే ఇంత పచ్చి అబద్ధం ఎలాగా చెబుతున్నాడు. ఎస్, ఈనాడు అబద్ధములు, మోసములు సహజమైపోయిన దేవుని సంఘాలలో సేవకులు ఒక సేవకుడు మోసం చేసే విషయంలో, అబద్ధాలను నమ్మించే విషయంలో ఆరితేరిపోతున్నారు. ఎంత చక్కగా చెప్తారో తెలుసు అబద్ధం. సత్యము కూడా అంత చక్కగా చెప్పరేమో. సంఘమా, ఈనాడు అలాంటిగా పడిపోయింది సంఘములో ఉన్న పెద్దవారు, విశ్వాసులు, బాధ్యత కలిగిన వారు ఈనాడు జీవిత యాత్రలు వారి తమ స్వలాభము కొరకై ఎంతటి అబద్ధాలైనా, ఎన్ని అన్యాయమైన కార్యాలు చేయడానికి కనుక వారు ఏం చేస్తున్నారు, ఒడిగడుతున్నారు. వారికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం రానే. నిన్న సహోదరుడు పిల్ల వెంకటరత్నం గారని మీకు చెప్పాను, ఆయన మెసేజ్ వింటా వచ్చాను. మారు మనస్సు అనే టాపిక్ మీద గతంలో కూడా 2 వర్తమానాలు ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఈ మధ్య ఇంకో చోట వర్తమానం ఇస్తే అది చదువుతూ ఉంటే వింటా ఉన్నా. దానిలో ఒక చక్కని మాట చెప్పాడు, జాగ్రత్త వినండి ఈ మాట. రక్షణ పొంది, మారు మనసు పొంది, క్రొత్త జన్మ జన్మించి బాప్తిస్మలో పాలు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ చెన్నబడింది చెప్పింది, నేను అర్థమైంది. అద్దెమ్మక్క, మా జమాయి మక్కకి అసలు ఏం అర్థం కాల. చేతులు ఎత్తమంది దేనికి? పప్పు బెల్లాలు పెడతా లేదా స్వీట్లు ఇవ్వటానికా? ఏం చెప్పాను? రక్షణ పొంది, మారు మనసు పొంది, క్రొత్త జన్మ జన్మించి
బాప్తీసంలో పాలు పొంది ప్రభు బలలో పాలు పొందుతున్నవారు యథార్థంగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తమన్నా. నేను ఇప్పుడు ప్రశ్న అయిపోతున్నా, దానికి జాగ్రత్త పడండి. ఏ రూతం మాకు అందుకని మా రూతం మాకు ఎత్తలా నవ్వుతుంది మళ్ళీ. ఏమన్నాడు తెలుసా? ఒక చిన్న చెప్తున్నాడు ఇక్కడ, నిజమండి, అది చాలా వాస్తవం. ఒకరోజు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే, అంటే ఆ బ్రదర్ చెప్పిందంత క్లుప్తంగా నేను సమకూర్చి చెప్తున్నాను. నిజంగా మారు మనసు పొంది బాప్తీసులో పాలు పొంది యథార్థంగా బలలో పాలు పొందేవారు ఏదైనా దేవునికి విరోధమైన పని, అది సహోదరుడితో చేసిన, సేవకుడితో చేసిన, సంఘములో చేసిన, భర్తతో భార్య చేసిన, భార్యతో భర్త చేసిన, బిడ్డలతో తల్లిదండ్రులు చేసిన, తల్లిదండ్రులు బిడ్డలతో చేసిన, ఏం చేస్తారో తెలుసా? తప్పు చేస్తే నిజమైన మారు మనసు పొందినవాడు పశ్చాత్తాపడి వెంటనే సరిచేసుకుంటాడట. కానీ అది ఈనాడు కనబడట్లేదు. ఆదివారం లేటుగా వచ్చేవాళ్ళు సంవత్సరాల తరబడి వస్తున్నారు చూసారా? వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళైనా వాళ్ళు వారు కుడికలకు ఒక్క కుడికి కూడా రాకుండా ప్రభు బలలో పాలు పొందుతున్నారు. వీళ్ళు నిజమైన మారు మనసు పొందారా? దేవుని కూడికలకు మందిరములో టయానికి రాలేదు కనుక ఇది మారు మనసు పొందిన దానికి సూచనేనా? లెక్క పెట్టుకుంటూ పోతే ఒక లిస్టు రాయొచ్చు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉంటే వెంటనే ఏం చేసుకుంటారట? వాళ్ళు సరిచేసుకొని మారు మనసు పొంది మరలా చేయకుండా ఉండటానికి కొరకై వారు శాయశక్తుల ప్రయాస పడతారు. మారు మనసు పొందినవాడు ఇవేవి చేయడు. అదే గుర్తు. రేపు క్రీస్తు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవడు ఎత్తబడతాడో, ఎవడు విడిచిపెట్టబడతాడో అదే గుర్తు. ఈరోజు ఈ వారము నేను దేవునికి విరోధంగా తప్పు చేశాను అని దేవుని వాక్యం వెలుగులో కానీ, నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఏదో మైకు ద్వారా కానీ నీకు వాక్యం వినినప్పుడు సరి చేసుకుంటే మళ్ళీ వచ్చే వారంలో ఏం చేయదాన్ని. కానీ వారము తర్వాత వారం చేసుకుంటూ పోతున్నామంటే మనం ఎవరం ఈరోజు? ఇప్పుడు నిజమైన మారు మనసు మనము లేని వారం గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరినో మనం మోసం చేయటం కాదు, మనలను మనమే. జాగ్రత్త సుమ. ఆ పాయింట్ చెప్తున్నప్పుడు బ్రదరు నాకు భయమేసింది. ఎన్నిసార్లు దేవుని దగ్గర కూర్చొని వాక్యం చదువుతాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా అని ఎన్నోసార్లు నా మట్టుకు నేను కూడా అనుకొని ప్రార్థన చేయలేక వాక్యం చదివి తప్పుపోతున్నప్పుడు క్షమాపణ కోరుకుంటూ వచ్చాను నేను కూడా. ప్రియమైన సంఘమా, నిజం, నేను కూడా ఎన్నెన్ని విషయాలలో తప్పిపోతున్నానో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా ఒంటరి జీవితంలో సరిచేసుకొని క్రమపరుచుకుంటూ నిజమైన మారు మనసులకు తగిన ఫలములు మనము అదే కదా బాప్తిస్మ యోహాను చెప్పాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. తీయండి బైబిల్ తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము చదువుతారా? వచనం 8వ వచనం. నా వెనకాల పలకండి, నిద్రపోయాను కూడా లెగుస్తారు కొంచెం. మారు మనసునకు తగిన లెగవల మా ఆది మక్క లెగవాలి, ఇప్పుడు లేచింది. మా ఆది మక్క లెగుతుందేమో అని అందుకు గట్టిగా అన్నమన్నా. మళ్ళీ కొంచెం చెప్పండి గట్టిగా. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. లేకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నరికేస్తాడంతే. నరికేయటమే. మారు మనసునకు తగిన జీవితం లేకుండా ఎంత కాలము నుంచి మనం వెళ్ళిపోతున్నాం. నిజమైన పశ్చాత్తాపం మనలో రావటలే, సరిచేసుకోవాలని ఆలోచన రావటలే. దేవుని కార్యాలు ఎగరాంగొట్టి ఎన్నిసార్లు తిరుగుతూ వచ్చాం,
ఎన్నిసార్లు ఇళ్ళ దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తూ వచ్చినా మనం, ఎన్నిసార్లు సాకులు చెబుతూ వచ్చాం మనం. భయం ఉందా? నిజంగా మారు మనసు పొందిన దానివేనా? జ్ఞానము కలిగిన స్త్రీవేనా? సంఘమా, తీర్పు దావీదు తీర్చకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి అప్పగించుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయం వచ్చింది, దేవుడే వారిద్దరి పక్షంగా న్యాయాన్ని దేవుడు తీర్చాడు. సౌలు అంతకంతకు నిరసిల్లిపోయాడు, దావీదు అంతకంతకు ఏమైపోయాడు? అదే సూచన. అంతకంతకు నిరసిల్లిపోయాడు. అతను అంతకంతకు తరమబడుతున్న, కష్టాల గుండా పోతున్న, ఎడబడుతూ ఉన్న, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రాత్రులు ఎన్ని గడిపాడు, ఎన్ని సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు దావీదు. ఆయనను దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు, సాతాను సౌలు పక్షంగా ఉన్నాడు. ఇద్దరు అభిషేకించబడిన వారే. జాగ్రత్త, సంఘములో నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను, మనం పరిశీలన చేసుకుందాం. శారా చేయవలసిన పని అన్నీ చేసి అబ్రాముతో మాట్లాడుతుంది, యెహోవా నీకును నాకును న్యాయము తీర్చునుగాకనని. దావీదుకు సౌలుకు మధ్యలో ఉన్న స్థితిని దేవుడు న్యాయము తీర్చాడు ఖచ్చితంగా. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను రండి. నేను దాదాపుగా 7-8 ఎన్నో రాసుకున్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం, టైం అయిపోయింది, ఒక్కటి చూసి ముగించుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 24వ అధ్యాయంకి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం. ఇక్కడ యోవాష్ అనే రాజు కనబడతాడు మీకు. గతంలో జ్ఞాపకం చేసుకున్నాం, గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో ఇది. సరే, నేను మళ్ళీ దాని బాగానే పోవట్లేదు. కానీ యోవాషు 7 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. మీరు 24వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకోండి, నేను ఇప్పుడు అదని చదవట్లేదు. అయితే యోవాషును భద్రపరిచి, అతల్య చేతిలో నుంచి కాపాడి భద్రపరిచి, తన యొక్క మందిరములో జాగ్రత్త పరిచినట్టు యెహోయాదాబు కనుక యాజకుడు అనమాట. అప్పుడు ఆ యాజకుడు ఉన్నంత కాలము యోవాషు చక్కగా దైవ భయము కలిగి నడుచుకుంటూ వచ్చాడు. యోవాషు చనిపోయిన తర్వాత ఆ యొక్క దేశపు యొక్క అధిపతులు, పెద్దలు వచ్చి యోవాషుతోటి రకరకాలుగా మాట్లాడుతూ యోవాషును ఏం చేశారు? చెడగొడుతూ వచ్చాడు. యోవాషు కూడా ఏమైపోయాడు? చెడిపోయాడు. చెడిపోయిన పరిస్థితులలో దేవుడు అనేక ప్రవక్తలను ఏం చేశాడు? వాళ్ళు బాగుపడతారేమోనని పంపిస్తే ఎవ్వరి మాట వింటల్లా. చివరికి ఏం చేశాడంటే దేవుడు యెహోయాదా అనేటికి ఆయన కొడుకున్నాడు జకర్యా. ఆ జకర్యాని ఏం చేశాడు? కనుక యెహోయాదా మాట విన్నాడు కదా యోవాషు, ఇప్పుడు ఆయన కొడుకు జకర్యా మాట వింటాడు అనుకొని జకర్యాని పంపించి, మీరు ఇలాగ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు, సరిచేసుకోండి, చక్కపరుచుకోమని దేవుడు చెప్తున్నాడని జకర్యా వెళ్ళి చెబితే జకర్యాని ఏం చేశారండి? అక్కడే మందిరములోనే రాళ్ళు తీసుకొని ఏం చేశారు? కొట్టి చంపేశారు. చంపేసినప్పుడు ఒక ప్రార్థన చేశాడు జకర్యా. ఆ మాట చదువుదాం. 22వ వచనం చదవండి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రిని యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించును. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు జకర్యా చనిపోయేటప్పుడు ఏమన్నాడు చూడనా? యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును. అంటే అర్థమైంది, దేవుడు నీకు నాకు న్యాయము దేవుని వాక్కుని తీసుకొని వచ్చి నీకు చెబితే దానిని కాదనుకొని విడిచిపెట్టేసి అవతల పోతే పర్వాలేదు. కానీ నువ్వేం చేశావు? నా తండ్రి నీకు ఎంత ఉపకారం చేశాడో, ఎంత మేలు చేశాడో అంతటిని మర్చిపోయి నీవు నన్ను ఏం చేస్తున్నావు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తున్నావు కాదు. దేవుడు దీనిని లెక్కలోనికి తీసుకొస్తాడు పో అన్నాడు. దేవుడు లెక్కలోకి తీసుకొచ్చాడు.
అందుకని యోవాషు అర్ధాంతరంగా ఏమైపోయాడు? చనిపోతాడు. ఎప్పుడు దేవుడు నీతి పంతుల పక్షముగా ఉండక మానడండి. నేను అందుకని చెప్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మాటలు, ఎప్పుడు మీరు జీవించిన యథార్థంగా బతకండి. కపటముతోటి, వేషధారణతోటి, కుయుక్తులతోటి, యుక్తులతోటి ఎప్పుడు ఏం చేయొద్దు? బతకవద్దు. సేవకుడి దగ్గర ఏమైనా ప్రజలంటారు, అవతల పోయి ఏం చేస్తారు? సేవకుడి మీద సనుగులు గొనుగులు. ఎస్ ఎస్, ఇది వాస్తవం. అందరూ అంటారు, అన్న నువ్వు ఎట్లా వెళితే అట్లా అంటారు, కానీ 100% ఎప్పుడు పోతాడా అన్నానని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీడు ఎందుకున్నాడు ఇక్కడ ఇంకా అని అనుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. దాని కొరకే కూర్చొని మాట్లాడుకుని అమ్మలక్కలు ఉన్నారు, అన్నల మరట్నకు ఉన్నారు. దేవుడు వినట్లేదా? యెహోవా చెవియొగ్గి ఏం చేస్తున్నాడు? తన యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. గుర్తుపెట్టుకో, నువ్వు చెట్టు చాటున కూర్చొని చెప్పుకుంటున్నా, గోడ చాటున కూర్చొని చెప్పుకుంటున్న సేవకుని గురించి ఒకరోజు దేవుడు నిన్ను న్యాయము తీరుస్తాడు. గుర్తుపెట్టుకో. జకర్యా, నీకు నాకు దేవుడు న్యాయము తీర్చి దీన్ని లెక్కలో తీసుకొస్తాడన్నాడు. అంతే, జకర్యా చనిపోయాడేమో, కానీ యోవాషు అర్ధాంతరంగా చనిపోయాడు. ఆ తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగాయో మీరు చరిత్ర చూడవచ్చు, బైబిల్ చదవచ్చు. బబులోను రాజు వస్తాడు, దొల్ల కొడతాడు, ఆ విధంగా సంపూర్ణంగా నాశనం చేసుకొని దేశాన్ని, ప్రజలను ఈడ్చుకొని పోతూ 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 దేవాలయాన్ని కూడా నిప్పు పెట్టి ఏం చేశాడు? ప్రియమైన సంఘమా, ఈనాడు దేవుడు మనము చేస్తున్న మన పనిని బట్టి తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు. జాగ్రత్త. శారాక్కలాగా చేసిన పనులన్నీ చేసి దేవుడు నీకు నాకు న్యాయము తీర్చునుగా కానీ చెబుతున్నంత మాత్రాన దేవుడు ఏమైనా తప్పిపోతాడేమనుకున్నావు? అబ్రహాం ఏదో మోసం చేశాడు అనుకున్నావేమో. చెయ్యాల్సిన పనులను చేసి మళ్ళీ అబ్రహాముతోటి ఆ మాటలు మాట్లాడుతూ తానేదో పుణ్యగత్తిలాగా, న్యాయగత్తిలాగా, నీతిమంతురాలాగా మాట్లాడుతూ ఉంది శారా. ఇలాగ ఈరోజు సంఘములు ఎంతోమంది అలాగనే కనుక జీవితంలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త పరుచుకుందాం. జ్ఞానము కలిగిన స్త్రీ అలాగ ఉండదు. జ్ఞానము కలిగిన స్త్రీ అబీగయలాగా ఉంటుంది. అబీగయలు కూడా అదే ప్రార్థన చేసింది. దావీదు దగ్గరికి వెళ్ళింది, దేవుడి న్యాయము తీర్చునుగాక అని అంటూ. అంటే ఆ పదము లేకపోయినా అలాంటి కార్యం జరిగిస్తూ వచ్చింది. తద్వారా దేవుడు న్యాయము జరిగిస్తూ వచ్చాడు. నాబాలు ఏమైనా చనిపోయాడు, అబీగయలు ఏమైనా దావీదు భార్యగా చేయబడి వెళ్ళిపోయింది. దేవుడు ఎంత న్యాయమైన కార్యం జరిగించాడు చూడండి అక్కడ. అవును, అబీగయలులాగా నీ జీవితంలో నీవు ఉండగలవా? నష్టం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా జీవితంలో సరైన విధముగా కాపాడుకోగలిగినటువంటి యొక్క యథార్థమైన జీవితాన్ని జీవించింది అబీగయలు. ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు కూడా ధ్యానం చేసుకోండి. అందులో అబీగయలు కూడా చూడాలనుకున్నాను కానీ టైం అయిపోయింది. సో దేవుడు ఎవరు? న్యాయకర్త, లేకపోతే న్యాయము విధించువాడు. సో జీవితంలో ఆయన ఎప్పుడు కూడా న్యాయము తప్పడు కనుక జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త కలిగి ఉంటారు అని కొరకాయ ఆయనే నీకు నాకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా నమ్మదగిన దేవా, నీకే స్తోత్రాలు. అవును, షారాయి తాను చేయవలసిన పనంతా చేసేసింది. తన భర్తను ఒప్పించల్లా హాగరుని తీసుకొని పోయి తన చేతికల్లా అప్పగించింది. ఇప్పుడు హాగరు దృష్టికి నీచమైన దానిగా కనబడేసరికి బాధ కలిగింది. అనరాని మాటలు మాట్లాడేసి తన భర్తతో కూడా అంటా ఉన్నది, నీకును నాకును దేవుడు న్యాయము తీర్చునుగా. కానీ
ఎస్, దేవుడి న్యాయము విధించేవాడు, దేవుడి న్యాయము తీర్చేవాడు. మేము అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. కాకపోతే ఆయన సమయం ఇస్తాడు. సౌలుకు చాలా సమయం ఇచ్చాడు, కానీ ఉపయోగించుకోవాలా. యోవాషుకు కూడా చాలా సమయం ఇచ్చారు, ఉపయోగించుకోవాలా. అయ్యా ప్రభు, నాబాలుకు కూడా చాలా సమయం ఇవ్వడింది, ఉపయోగించుకోలేదు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మేము కూడా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మలో పాలు పొంది దేవుడు మాట్లాడుతూ ఉంటే నిజమైన మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా కఠినం చేసుకొని ఎన్నిసార్లు శారాకు వలె మాట్లాడుతూ తప్పు చేస్తూ కూడా ఇతరుల గురించి మేము మాట్లాడుతూ వచ్చాం. దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తాడులే, దేవుడు చూస్తున్నాడులే అని మేమేదో మంచి చేసినట్టు ఎదురువారు తప్పు చేసినట్టు మాట్లాడిన సందర్భాలు లేవా? చాలానే ఉన్నాయి. ప్రభు సరిచేసి చక్కపరిచి జ్ఞానము కలిగిన స్త్రీ వలె జీవితాన్ని కట్టుకోవడానికి రాబోయే దినములలో మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, తిరిగి ప్రియుల యొక్క కుటుంబాలలో వారి శరీరాలలో ఉన్న ఇబ్బందులు బాధల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, వారు ప్రార్థన నేర్చుకోవాలని నా ఆశ. దయగల ప్రభు, అందుకొనే మాట్లాడుతూ వచ్చాను. అంతేకాని వారి మీద నాకు కోపం కాదు, ద్వేషం కాదు. వారి కొరకే ప్రార్థన చేయవలసిన బాధ్యత నా మీద మీరు పెట్టారు. అదే సమయంలో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద మీరు పెట్టారు. అలాగనే రేపు ప్రభా సెలవు ప్రింగ మందిరంలో కూడిక లేదు, ఇళ్ళ దగ్గర బజార్లో కూడుకొని దయగల ప్రభ గతంలో చెబితే ఏదో 2-3 వారాలు చేశారు, తర్వాత దాన్ని మానుకున్నారు. అయ్యి ఎంతమంది ఉన్నారు బాగులేని వాళ్ళు, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులలో ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ప్రభు కష్టాలలో పోతున్నారు, ఎన్ని కుటుంబాలు ఏడ్చుకుంటూ ఉన్నాయి. అయ్యా ప్రభ లక్ష్యం లేకుండా వెళుతున్నారు. అయ్యా, ప్రతి బజారులో ప్రార్థన ఆత్మతో మీరు నింపండి. ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి దగ్గర కలుసుకొని ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనతో మీరు నింపవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ, వచ్చిన వారిలో బలహీనులు ఉంటే వారు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మళ్ళా నీ చిత్తమైన సన్నిధి చేరే పర్యంతం నీ కృపా క్షేమమునకు అప్పగిస్తూ ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసం చేను మనకును సర్వలోకం తన బిడ్డలకును సర్వకాలము తోడే ఉండును గాక. ఆమేన్. తిరిగి గురువారం పూట మనము బైబిల్